హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ ఏం లేదు. నిన్న ఏమైతే నామినేషన్స్ జరిగి సగంలో అయిపోయినాయో ఆ రిమైనింగ్ నామినేషన్స్ అన్నీ కూడా ఈ రోజు అయితే జరిగాయి. నాకు అర్థం కావట్లేదు అసలు ఈ సీజన్ ఏందో, అట్టర్ ఫ్లాప్ అని అనిపిస్తూ ఉండింది. బిగ్ బాస్ యాడెన్స్ తీసుకొచ్చిండు వీళ్ళందరినీ కూడా. ఏమో ఏం లేదు అసలు, ఎందుకు చూస్తున్నామో ఎందుకు రివ్యూలు ఇస్తున్నారో జనాలు ఏం అర్థం కావట్లేదు. వరస్ట్ షో అని అనొచ్చు. సో మనమైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి మనకి నిఖిల్ని అయితే నామినేట్ చేస్తుంది అనమాట. సో మీకు ఇచ్చింది ఓన్లీ ఒకే ఒక టాస్క్, కుకింగ్. సో మీరు అది కూడా సరిగ్గా చేయలేకపోయారు, టైంకి ఫుడ్ అందించలేకపోయారు. సో మీరు చాలా దారుణంగా ఫెయిల్ అయినారు ఈ టాస్క్లో, ఈ కుకింగ్ ప్రాసెస్లో అని చెప్పేసి ఆమె అయితే రీజన్ చెప్తుంది. సో నిఖిల్ కూడా దాన్ని అయితే యాక్సెప్ట్ చేసేసి తీసుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి సీతను అయితే నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి నువ్వు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటావు, దారుణంగా ఆర్గ్యూ చేస్తావు, ఒకవేళ పక్క వాళ్ళు మాట్లాడితే మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటావు, నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు చెప్తావు తప్ప పక్క వాళ్ళు చెప్పేది నువ్వు అసలు వినవు. ఇట్లా చాలా పాయింట్స్ అన్ని ఎత్తుకొని వచ్చేసి దారుణంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఎగైన్ సేమ్ వరస్ట్ ఆ డస్ట్బిన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఎగైన్ ఆ డస్ట్బిన్ ఆ బాటిల్ ఇష్యూ తీసుకుని వచ్చి మళ్ళీ దాన్నే రుద్దుతుంది అనమాట. ఏందో అసలు చెత్త. లాస్ట్ వీక్ అంతా కుక్కరు, ఈ వీక్ అంతా డస్ట్బిన్ ఆ బాటిల్. సో అదే తీసుకొని వస్తుంది. సో ఫైనల్గా సీత అయితే ఒక కౌంటర్ అయితే ఇస్తుంది. ఏంటి అంటే, లాస్ట్ టైము ఆదిత్య గారిని టవల్ యూజ్ చేస్తే నువ్వు చాలా పెద్ద ఇష్యూ చేసినావు, మరి నువ్వెందుకు ఇష్యూ చేసినావు, ఉతుక్కునేసి నువ్వు వాడుకోవచ్చు కదా, నీకు అంత నీట్నెస్ గురించి దాని గురించి ఇబ్బంది లేకపోతే అది ఇది అని చెప్పి ఒక కౌంటర్ అయితే వేస్తే ఇంకా అక్కడితో కథం అనమాట. ఇంకా ప్రేరణ ఏం మాట్లాడదు. సో సీత అంటది, నీ క్లారిటీ నీకుంది, నా క్లారిటీ నాకుంది. సో నీకు ఆ టవల్ ఎట్లా అనిపించిందో నాకు ఈ బాటిల్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి క్లోజ్ చేస్తుంది. సో అక్కడితో అది అయిపోగానే పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి మణికంఠన్ అయితే నామినేట్ చేస్తాడు అనమాట. సో మణికంఠన్ నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, సో నువ్వు సర్వైవల్ కోసం నైనిక దగ్గరికి వెళ్ళావు, సో మీ చీఫ్కి నువ్వు బ్యాక్ స్టెప్ చేసావు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే చెప్తాడు. దానికైతే మణికంఠ కూడా డిఫెండ్ చేసుకుంటాడు. సో ఫైనల్గా మణికంఠన్ అయితే నామినేట్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీ నైనికని అయితే నామినేట్ చేస్తాడు. సో నువ్వు చీఫ్ కింద ఫెయిల్ అయినావు, నీ వల్లే అందరి మీద బర్డెన్ పడింది, సో నువ్వు కరెక్ట్గా లేవు అది ఇది అని చెప్పేసి, మీరు టాస్క్ సరిగా పర్ఫామ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి, నేను ప్లేట్స్ వదిలేసాను తినేసి టేబుల్ మీద, నువ్వు ఆ ప్లేట్స్ కూడా తీసుకెళ్ళి కడగలేదు, నేను పుచ్చకాయ తిని గిన్నె పెట్టాను అంటే దరిద్రమైన రీజన్ అనమాట. సో వీళ్ళు తిన్న పుచ్చకాయ గిన్నెలు, వీళ్ళు తిన్న ప్లేట్లు అవన్నీ తీసుకుని వెళ్ళి కడగలేదు, ఇది నామినేషన్లో చెప్పే రీజన్ అనమాట. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, సో బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళకి లగ్జరీస్ అన్నీ ఇచ్చి, సో మీరైతే ఏ పనులు చేయక్కర్లేదు అని చెప్పారు తప్ప వీళ్ళ పర్సనల్ పనులు కూడా మీరు చేసుకోకండి, వాళ్ళే చేస్తారని అయితే అస్సలు చెప్పలే ఎక్కడ కూడా. ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారో అందరూ నాకైతే అర్థం కాలే. అంటే రూల్స్ ఏమన్నా మారిపోతూ ఉన్నాయా అంటే, ఈ షోనే వరస్ట్ షో కాబట్టి మేబీ అది బిగ్ బాస్ క్లారిటీకి వెళ్ళి చెప్పి చావట్లేదా, లేకపోతే వీళ్ళకి అర్థం కావట్లేదా నాకు అర్థం అవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం అవ్వాలా. సో అదైతే జరిగిందనమాట. మా ప్లేట్లు కడగలేదు, బౌల్ కడగలేదు, ఇట్లాంటి చెత్త రీజన్ అనమాట. అంటే ఇప్పుడు వెళ్ళి బాత్రూంలో బాత్రూమ్ చేసి వచ్చేస్తే ఫ్లష్ కూడా వెళ్ళి కొట్టాలా ఏంటంటే, అంత దారుణంగా ఉన్నాయి. సో ఇది ఎవరో రేస్ చేశారు నాకు తెలిసి, నా పాయింట్ అయితే కాదు. సో ఇట్లా చెప్తా ఉంటే నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. దట్టు ఈ పృథ్వీ ఎవరైతే ఉన్నాడో ఒక గేమ్ ఆడలా, ఒకటి ఏమీ లే, ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలా, తను వచ్చేసి బ్లేమ్ చేస్తాను అనమాట, నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి. ఆయన ఫెయిల్ అయినాడు ఫస్ట్, అది రియలైజ్ అవ్వట్లా. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడైతే ఒక చిన్న పాజ్ అయితే వస్తుంది అనమాట గేమ్కి. సో ఇక్కడ వచ్చేసి నిఖిల్ అండ్ విష్ణు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకెక్కువ లాగడం అనవసరం ఈ టాపిక్ని, సోనియాకి నీకు మధ్య జరిగింది అక్కడితో వదిలేస్తేనే బెటరు, నీకు మంచిది నాకు మంచిది అందరికీ మంచిది అని చెప్పేసి నిఖిల్ ఏమో చెప్తూ ఉంటాడు. సో ఈ లోపు వచ్చేసి నబీల్ వచ్చేసి మళ్ళీ నిఖిల్ని నామినేట్ చేస్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, బేవక్కకి సోనియాకి ఒక ఇష్యూ అయితే వచ్చింది, దాన్ని నువ్వు సార్ట్అవుట్ చేయలేకపోయావు, ఒక చీఫ్ కింద నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. నిఖిల్ వచ్చేసి డిఫెండ్ చేసుకుంటాడు అనమాట. డిఫెండ్ చేసుకున్నంత వరకు బాగానే ఉంది. ఇక్కడ పాయింట్ తీసుకొస్తాడు అనమాట. ఏంటంటే, ఫస్ట్ సోనియా నేనే నామినేట్ చేసా, ఫస్ట్ నామినేషన్ నేనే చేసా అని చెప్పేసి చెప్తాడు. ఈ పాయింట్ని 2-3 టైమ్స్ అయితే చెప్పాడు నాకు తెలిసి, ప్రీవియస్ కూడా. అంటే ఏంది ఆయనే నామినేట్ చేసి ఇప్పుడు ఆయన ఫ్రెండ్లీగా ఉన్నాడా ఏమీ నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అందరూ నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, మీరు కలిసిపోయారని చెప్తున్నారు కాబట్టి, సో నేనే నామినేట్ చేశాను ఫస్ట్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నాడు ఆ పాయింట్. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి నిఖిల్కి ముందే తెలిసి, సో ముందే కావాలని నామినేట్ చేశాడని అనిపిస్తుంది నాకైతే. నాకైతే అర్థం కాల.
సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేట్ చేస్తాడు. నవీలు నామినేట్ చేసి చాలా మంచి రీజన్ అయితే చెప్తాడు. సో నువ్వు చాలా కేర్లెస్ ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు, హౌస్లో ఏ పని చేయట్లే, నీ టవల్ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ చైర్స్ మీద వేస్తూ ఉన్నావు, నీ షూ కాళ్ళతో సోఫాల మీద అట్ల మీద పెడతా ఉన్నావు అని చెప్పి చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పారు. యాక్చువల్ అందరి ఒపీనియన్ కూడా అదే నాకైతే. సో ఆయన అయితే రియలైజ్ అయ్యిందో లేదో నాకైతే తెలియదు. సో నెక్స్ట్ వచ్చి నైనిక వచ్చేసి ప్రేరణ అయితే నామినేట్ చేస్తుంది. సేమ్ బాటిల్ రీజన్ అనమాట. సో పాపం ఆమె అయితే అలసిపోయింది ఇంకా బాటిల్ రీజన్ విని విని విని. నాకైతే అట్లనే అనిపించింది ఆమెను చూస్తే పాపం అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నైనిక వచ్చి పృథ్వీని అయితే నామినేట్ చేస్తుంది. సో నీ ఎఫర్ట్స్ అనేవి గేమ్లో కనిపించట్లేదు, గేమ్లో జోన్ నుండి నువ్వు బయటికి రావట్లేదు, ఇట్లాంటి రీజన్లు అన్నీ చెప్పి గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనమాట నైనిక. సో ఆల్రెడీ నైనికని నామినేట్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా నైనిక కూడా తిరిగి పృథ్వీని అయితే నామినేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్లో ప్రేరణను అయితే నామినేట్ చేస్తాడు అనమాట. సేమ్ అగైన్ ఇంచుమించు ఆ బాటిల్ రీజనే. సో ఆమె అయితే ఇంక సర్లే అని చెప్పేసి నామినేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్లో పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఏం చెప్తాడంటే నువ్వు ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, సో బయటికి రా, గేమ్ ఆడు, అది ఇది అని చెప్పేసి అయితే చెప్తాడు. సో ఇక్కడితో నామినేషన్స్ అయితే అయిపోతాయి. సో ఫైనల్గా బిగ్ బాస్ వచ్చి నామినేషన్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తాడు. సో నామినేషన్ లిస్ట్ చూసినట్టయితే మణి, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత అండ్ భాష, నైనిక. సో వీళ్ళైతే నామినేట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి సో బిగ్గెస్ట్ క్లాన్ యష్మి వాళ్ళది కాబట్టి సో బిగ్ బాస్ యష్మికి ఒక పవర్ ఇస్తారనమాట. ఏంటి అంటే సో నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేసి సేవ్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని నామినేషన్లోకి పంపించాలని చెప్పేసి. సో ఆబ్వియస్గా యష్మికి ఫ్రెండ్ ప్రేరణ కాబట్టి, అలాగే ఆ బాటిల్ ఇష్యూలో ఆమె చాలా దారుణంగా బ్లేమ్ చేశారని చెప్పేసి ఒక రీజన్ చెప్పి నేనైతే ప్రేరణని సేవ్ చేస్తున్నా, విష్ణుని అయితే నేను నామినేషన్లో పెడుతున్నా అని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది. సో విష్ణుకి స్పోర్టివ్నెస్ లేదు, మొన్న ఏదైతే టాస్క్ ఉందో అవన్నీ కూడా స్పోర్టివ్గా తీసుకోలేకపోయిందని చెప్పేసి విష్ణుని అయితే నామినేషన్లోకి పంపిస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. సో నాకైతే చాలా సోది రీజన్లో అనిపించింది. సో పక్క ఆమె వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఆమె అయితే సేవ్ చేసుకుందని అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడితో నామినేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో అక్కడ నిఖిల్ వచ్చేసి చెప్తా ఉంటాడు సోనియాతో, మేబీ అటు చాలా ఫీల్ అయినట్టున్నాడు, చాలా హట్ అయినట్టున్నాడు, వాడిని చూస్తే బాధ వేస్తుంది అని చెప్పేసి పృథ్వీని ఉద్దేశించి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే నామినేట్ చేసింది కదా నిఖిల్ పృథ్వీని, సో దాని గురించి పృథ్వీ హట్ అయ్యిండు అని చెప్పేసి సోనియాతో చెప్తూ ఉంటాడు. సో చెప్తా ఉంటే సోనియా అంటది, సో నువ్వు ఫస్ట్ అబ్బాయిని ఫిక్స్ అయినావు కదా, సో నువ్వు అబ్బాయినే చేయాల్సింది, ఎందుకు మళ్ళీ చేంజ్ చేసుకున్నావు డెసిషన్ అంటే. ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట నిఖిల్ని. సో నువ్వు ఎందుకు చేంజ్ చేసుకున్నావు, నువ్వు అబ్బాయినే చేయాల్సింది అది అని చెప్పేసి. ఈ లోపల మళ్ళీ సోనియా పృథ్వీ దగ్గరికి పోయేసి వాడికి పాయింట్ లేదు అందుకే నేను నామినేట్ చేసిండు, అబ్బాయిని అనుకున్నాడు, బట్ అబ్బాయిని నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఆడికి వేరే దారి లేక నేను నామినేట్ చేయాల్సి వచ్చింది, సో నువ్వు లైట్ తీసుకో అది ఇది అని చెప్పేసి చెప్తుంది. అలానే ఇక్కడ అంటుంది అనమాట, ఒక పాయింట్ అయితే యూజ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు బయటికి వెళ్ళిపోవడానికి మనకంటే ముందు, సో మనమైతే ప్రస్తుతానికి సేఫే, సో నువ్వేం కంగారు పడకు అన్నట్టు ఏదో కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుతుంది. సో నాకు కొంచెం అర్థం కాలేదనమాట. మొత్తమే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అయితే ఉండింది ఈమె సోనియా. నాకు తెలిసి సోనియా ఎప్పట్లో ఎలిమినేట్ కాదు, బికాజ్ ఎందుకంటే హౌస్లో ఎవరు కూడా అందరూ కూడా సైలెంట్ ఉంటున్నారు. కోస్తో కాస్తో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా ఈమె వాయిస్ రేజ్ చేసి పిచ్చెక్కినట్టు అరుస్తూ ఉంది కాబట్టి సో బిగ్ బాస్ టీం వాళ్ళకి కూడా టీఆర్పీ కావాలి కాబట్టి పక్క ఈమె అయితే ఉంచుతారు. ఒకవేళ ఈమె ఓట్ల లిస్ట్లో లీస్ట్ ఉన్నా కూడా సేవ్ చేస్తారు పక్క రాసి పెట్టుకొని. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా. సో ఇది గైస్, ఇంతకు మించి ఈరోజు ఇంక పెద్ద ఏంలా. ఈ లోపు వచ్చేసి బిగ్ బాస్ మనకి వీళ్ళకి రేషన్కి సంబంధించిన ఒక టాస్క్ అయితే ఇస్తాడనమాట. సో మీరు ఏదైతే రేషన్ పంపించినామో మొత్తం వండుకున్నవన్నీ తీసుకుని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామని చెప్తాడు. సో వీళ్ళైతే పెట్టేస్తారు, మళ్ళీ ఒక ఛాన్స్ అనేది ఇస్తాడు కొంత సమయం. సో తినేయండి, తినాలనుకుంటే ఏం తినాలనుకుంటారు. సో వీళ్ళైతే తినేసి మళ్ళీ లోపలంతా పెట్టేస్తారు. ఇది సో మొత్తానికి ఈరోజు అయితే జరిగింది. చాలా సోదులు ఎపిసోడ్ నాకైతే అసలు ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించలా. అండ్ ఏందో సోనియా ఈ గోల్ అంతా ఏందో నాకు అర్థం అట్లా ఎప్పుడైపోతుంది ఈ బిగ్ బాస్ అనిపిస్తూ ఉంది. వరస్ట్ షో అనమాట, స్క్రిప్టెడ్ షోలా అనిపిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ.